మనశంకర వరప్రసాద్ గారు 300 కోట్ల కలెక్షన్స్ అయితే కొల్లగొట్టేశారు. మరి 500 కోట్ల కలెక్షన్స్ సాధ్యమేనంటారా? మరి ఎందుకన్నానంటే మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో వచ్చిన మనశంకర వరప్రసాద్ మూవీ సంక్రాంతి సందర్భంగా థియేటర్లో అయితే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన రోజు నుంచి ఈ మూవీకి ఒక పాజిటివ్ టాక్, ఒక పాజిటివ్ బజ్, ఒక పాజిటివ్ కలెక్షన్స్ కూడా వచ్చినాయి. ఆ విధంగానే ఈ మూవీ రిలీజ్ అయిన 8 రోజుల్లోనే 300 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి. సో ఈ మూవీకి లాంగ్ రన్ అయితే ఉందన్నమాట. ఈ మూవీకే కాదు, సంక్రాంతి రిలీజ్ అయిన అన్ని మూవీస్ కి లాంగ్ రన్ అయితే ఉంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ జనవరి నెలలో ఇంకా 2 వీక్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఈ 2 వీక్స్ లో ఏ స్టార్ హీరో గానీ అండ్ అలాగే సో ఎలాంటి సినిమాస్ గానీ లేవు. సో దానివల్ల ఈ జనవరి నెల మొత్తం సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలదే హవా. సో ఫిబ్రవరిలో ఎన్నో కొన్ని మూవీస్ రావడం వల్ల ఫిబ్రవరిలో సంక్రాంతి మూవీస్ కి అంత రన్ ఉండకపోవచ్చు, అంత కలెక్షన్స్ ఉండకపోవచ్చు అనమాట. మరి ఈ జనవరి నెలలో మిగిలిన ఈ 2 వారాలని మరి ఈ సంక్రాంతి మూవీస్ ఎంతవరకు కలెక్ట్ చేస్తాయని చూడాలన్నమాట. ముఖ్యంగా మన మనశంకర వరప్రసాద్ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేసిద్దని చూడాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ మూవీ 300 కోట్ల కలెక్షన్ అయితే వచ్చేసినాయి. అది కూడా సో మన అనిల్ రావిపూడి గారు తను క్రియేట్ చేసిన రికార్డుని తనే మళ్ళీ రీక్రియేట్ చేశాడనమాట. ఎందుకన్నానంటే లాస్ట్ ఇయర్ విక్టరీ వెంకటేష్ గారు అండ్ అలాగే అనిల్ రావిపూడి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యి సో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అన్నమాట. 300 కోట్లు కలెక్ట్ చేసింది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఇప్పుడు అదే డైరెక్టర్ అదే సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ మూవీతో వచ్చి సో అదే 300 కోట్లు కలెక్ట్ చేసి తను క్రియేట్ చేసిన రికార్డ్ ని మళ్ళీ రీక్రియేట్ చేశాడనమాట. ఈ 300 కోట్లకు మించి ఈ మనశంకర వరప్రసాద్ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది మనం వెయిట్ చేయాలన్నమాట. అసలు ఈ 300 కోట్లు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ మూవీ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారు తన కామెడీ టైమింగ్ అండ్ అలాగే తన కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీకి మీద కాస్త హోప్స్ అయితే తగ్గినాయి అనమాట. బట్ మూవీ మొత్తం మన వింటేజ్ చిరంజీవి గారిలో ఉన్న కామెడీ టైమింగ్ ని, చిరంజీవి గారిలో ఉన్న ఎనర్జీని చాలా బాగా ప్రజెంట్ చేశారు మన అనిల్ రావిపూడి గారు. సో ఒక వింటేజ్ చిరంజీవిని చూసిన మన మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ మూవీకి ఒక భారీ కలెక్షన్స్ తీసుకొచ్చి కలెక్షన్స్ పరంగా ఈ మనశంకర వరప్రసాద్ మూవీని సో సంక్రాంతి విన్నర్ గా నిలబెట్టారు మన మెగా ఫ్యాన్స్. అంతేకాకుండా ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు గెస్ట్ అపీరెన్స్ కూడా ఈ మూవీకి చాలా బాగా కలిసి వచ్చింది. ఇంకా చెప్పొస్తే ఇద్దరు సీనియర్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరు సీనియర్ హీరోస్, అది కూడా సంక్రాంతి సీజన్ లో, అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనల్ లో రావడం ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అన్నమాట. ఇంకా చెప్పవస్తే ఈ మూవీకి ఫస్ట్ నుంచి ఎంతో కొంత నెగిటివిటీ ఉంది అండ్ అలాగే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది సో ఈ మూవీ గురించి కాస్త నెగిటివ్ గానే స్ప్రెడ్ చేసినప్పటికీ వీటన్నిటిని దాటుకొని ఈ మూవీ కలెక్షన్స్ లో ఏ మాత్రం తగ్గకుండా రికార్డులు క్రియేట్ చేస్తుంది అంటే సో దానికి మెయిన్ పాజిటివ్ వచ్చేసి మన అనిల్ రావిపూడి గారు అండ్ అలాగే చిరంజీవి గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన కామెడీ. ఇంకా చెప్పవస్తే ఫస్ట్ ఈ మూవీ డే 1 నుంచి ఒక పాజిటివ్ కలెక్షన్స్ దూసుకుపోతుంది. ఈ మూవీ డే 1 85 క్రోర్స్ కలెక్ట్ చేసింది అండ్ దీని తర్వాత ఈ మూవీ డే 2 వచ్చేపాటికి 120 క్రోర్స్ కలెక్ట్ చేసింది. డే 3 వచ్చేపాటికి 152 క్రోర్స్ కలెక్ట్ చేసింది అండ్ డే 4 వచ్చేపాటికి 190 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ డే 5 వచ్చేపాటికి 226 క్రోర్స్ కలెక్ట్ చేసింది అండ్ డే 6 వచ్చేపాటికి 261 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అండ్ దీని తర్వాత ఈ మూవీ డే 7 అంటే వీకెండ్ వచ్చేపాటికి ఈ మూవీ 292 క్రోర్స్ కలెక్ట్ చేసింది. సో అంటే ఈ మూవీ డే 8 కి వచ్చేపాటికి 300 క్రోర్స్ కలెక్ట్ చేసి సో సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో ఫాస్టెస్ట్ కలెక్షన్స్ గా ఈ మూవీ ఒక రికార్డే క్రియేట్ చేసింది అనమాట. మరి ఈ మూవీకి లాంగ్ రన్ ఉంది కాబట్టి సో 300 కోట్లతో పాటు ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది, 500 కోట్ల మార్క్ దాటగలిగిద్దా, నా వరకైతే దాటిద్ది అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా వీడియో లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.